దేవుడు అంత్య దినములో ఎవరి కొరకు చూస్తున్నాడు అని అంటే, దేవుని సువార్త అంతా ప్రకటింపబడాలని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. మరి ఆ సువార్తను తీసుకొని వెళ్ళేది ఎవరు అని అంటే, దేవుడు ఈ యవనస్తులకు దేవుడు ఒక బలమైన పాత్ర ఇవ్వబోతున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. క్రైస్తవుడు అర్థం చేసుకోవలసిన విషయాలు ఇవి. కాబట్టి ఈ రోజు నీ మైండ్ సెట్ చేంజ్ కావాలి. నీ యొక్క ఆలోచన విధానమును మార్చుకోవాలి. నువ్వు ఇందుకొరకు నువ్వు పుట్టినవు, ఇందుకొరకు నువ్వు ఏర్పరచబడినవు, ఇందుకొరకు నువ్వు నడిపించబడుతున్నావు, ఇందుకొరకు దేవుడిని అభిషేకించినాడు, ఇందుకొరకు దేవుడిని రక్షించుకున్నాడు అన్న మాట నువ్వు గుర్తు పెట్టుకోవాలి. నీ కొరకు నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, నీ కొరకు బ్రతకనికి కాదు, నీ ప్లాన్ సక్సెస్ చేసుకోనికి కాదు, ఈ లోకమును ఎంజాయ్ చేయడానికి కాదు, నువ్వు ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలువబడి ఉన్న మాటను గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ ఇట్. యవనస్తుడు నిజంగా నీ గురి ఏంటిది నువ్వు తెలుసుకో. ఈ రోజు ఎందుకొరకు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు తెలుసుకో. ఈ రోజు ఎందుకొరకు దేవుడిని అభిషేకించినాడు అన్న మాట నువ్వు తెలుసుకో. ఈ రోజు సంసోను ఆ విలువను గుర్తుపట్టలేకపోయినా, తనకి ఇచ్చిన శక్తి ఎవరికైనా ఉన్నదా? ఎవరికైనా భూమి మీద ఉన్నదా? లేదు, ఉండదు కూడా. అటువంటి దాని విలువను అర్థం చేసుకోలేదు. ప్రణాళిక దేవుడు ఎందుకు ఇచ్చినాడో అర్థం చేసుకోలేదు. ఎందుకు తను పిలువబడినాడో అర్థం చేసుకోలేదు. పోగొట్టుకున్నాడు అంతా కూడా. అర్థం చేసుకోకపోతే, నీకు అర్థం కాకపోతే నువ్వు పోగొట్టుకుంటావు. అందుకే తెలుసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, మనుషులు నశించుకోవడానికి కారణము నువ్వు పాపము కాదు, మనుషులు నశించుకోవడానికి కారణము తెలుసుకోకపోవడం, సత్యం తెలుసుకోకపోవడం, గ్రహించకపోవడం, జ్ఞానం లేకపోవడం. ఈ వాక్య జ్ఞానము, అంత్య దినపు కాలపు జ్ఞానము, నువ్వు ఎవరనే జ్ఞానము నీకు తెలియకపోతే సంసోను పోగొట్టుకున్నట్టుగా పోగొట్టుకుంటావు నీవు. ఈ రోజు దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ రోజు దేవుడు నిన్ను జీవింపచేస్తాడు. ఈ రోజు దేవుడు తిరిగి సంసోను ఏ విధంగా డబుల్ గా అభిషేకించినాడో అదే విధంగా దేవుడు నిన్ను మనందరిని అభిషేకిస్తాడు. హల్లెలూయా.